నమస్కారం అమ్మ. హరి ఓం. అమ్మ, చాలా మంది దిష్టి తాకింది అనేసి ఉప్పుతో దిష్టి తీస్తూ ఉంటారు. అసలు ఉప్పుకి దిష్టికి సంబంధం ఏంటి? ఒకవేళ దిష్టి తీస్తే కల్లుప్పుతో తీయాలా లేకపోతే నార్మల్ ఉప్పుతో తీయాలా? మామూలు ఉప్పు అంటే అమ్మ సన్నుప్పు, సాల్ట్ అనేది Salt. అర్థం వస్తుంది. ఇక్కడ ఉప్పు అనేటువంటిది సముద్రం నుంచి వచ్చింది, అవునా? ఉప్పు సముద్రం ఎంత విశాలమైనటువంటిది, మొత్తం అంతా కూడా ఒకప్పుడు సముద్రం నీటితోనే మునిగి ఉండిద్ది. ముందు మనకున్నది నీటి మట్టమే, నీరే ఉంది, అది కూడా సముద్రం. ఇందులో నుంచి భూమి పైకి వచ్చింది. అలాగే సప్త సముద్రాలతోనే మొత్తం ప్రపంచం అంతా ఉంది. ఎప్పుడైనా ఈ సముద్రం పొంగిందంటే అన్ని మునిగిపోతాయి. మనకు అన్నీ తెలుసు, ద్వాపర యుగం అలాగే అంతమైంది. అయితే ఈ ఉప్పుకి దిష్టికి సంబంధం ఏంటన్నారు మీరు? అంటే ఇక్కడ దిష్టి అంటే ఏంటమ్మా? నీలోని ఉండేటువంటి నెగటివ్ ఫోర్స్. అంటే దిష్టి తగిలింది అంటాం మనం. మానవ జీవితం దిష్టి ఇది చాలా ఇంపార్టెంట్. దృష్టి అంటే ఏదైనా దాని మీద ఏకాగ్రత పెట్టి తనకి తాను సంపాదించుకోవాలి అనేటువంటి దృష్టి పెట్టడాన్ని దృష్టి అంటారు, చూసేదాన్ని. అదే చూపు ఒకరిపై, అది ఈర్ష్య అనొచ్చు, లేకపోతే ఇంకే రకంగా అయినా అవ్వచ్చు. నార్మల్గా కూడా కొంతమందికి, అంటే భగవంతుడు ఎంత మహానుభావుడు అంటే, ఎంత శక్తివంతుడంటే, ఆయన దగ్గర ఏం పెట్టుకోలేదు. అందుకే కృష్ణ పరమాత్మ మనకి గీతలో కూడా చెప్పాడు, మీ యొక్క కర్మలకి నేను బాధ్యుడిని కాను, మీకు మీరే అన్నాడు. ఎందుకన్నాడంటే అన్నీ మనకే ఇచ్చాడు, శక్తులన్నీ భగవంతుడు మనుషులకే ఇచ్చాడు. అందుకనే నీకు నువ్వే పరమాత్మ స్వరూపం అన్నారు, నీకు నువ్వే పరమాత్మవి అన్నారు. అంటే ఏంటి అర్థం? దైవమైనా నేనే, మనిషి అయినా నేనే, ఏదైనా నేనే, రాక్షసు అయినా నేనే. ఒకప్పుడు రాక్షసుడు వేరు, దైవం వేరు ఉండేవారు. కానీ అంటే గుణాలని బట్టి, వారి యొక్క ప్రవర్తన బట్టి వారు భగవంత్ స్వరూపులు, మనుషులు. లక్షణాలని బట్టి కూడా మనుషులు, దేవతలు లేక రాక్షసులు. అంతకు మించి వేరే ఏమీ లేదు అసలు. ఉన్నదంతా ఒకటే పరమాత్మ స్వరూపం. అయితే ఇక్కడ అంత శక్తి పరమాత్ముడు మనుషులకి ఇచ్చాడు కాబట్టి వాళ్ళ దృష్టి, అందుకే కొంతమంది చూడండి అమ్మా, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, చెడు పనులు చేసేవాళ్ళు వాళ్ళు కావాలని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు, అవునా? అంటే ఆ యొక్క కంటి చూపుతోని ఎదుటివారి యొక్క కన్నులో నుంచి శక్తిని లాగుతారు. ఇది వాస్తవంగా ఇవన్నీ ఉన్నాయమ్మా. అందుకనే ఈ యొక్క దృష్టి అన్నాం మనం. అంటే దృష్టి ఉండడం తప్పులేదు, దృష్టి ఉండాలి. మనిషి జీవించి ఉండాలి, ఏదైనా సాధించాలంటే దాని మీద ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అంటూ ఉంటాం, అదే దృష్టి. దృష్టి అంటే దీంతో చెడు ఆలోచనతో. కొంతమంది మామూలుగా చూసి అబ్బా చాలా చక్కగా ఉన్నావు, సంతోషం, బాగుండమ్మా అనేది కొంతమంది బాగుంటుంది. కొంతమంది వాళ్ళు ఏం అనక్కర్లేదు, వాళ్ళు ఇలా కొంచెం సేపు చూసారంటే ఫినిష్. అంటే వాళ్ళకి అంత నెగటివ్ పవర్ అనేటువంటిది కంటికి ఉంది అనేది అర్థం. అందుకే ఏ పంటి కింద ఏ విషయం ఉందో అనేవారు పెద్దలు. ఏం అనక్కర్లే, అబ్బా ఎంత చక్కగా ఉన్నాదో, లేకపోతే ఎంత బాగా సంపాదిస్తోందో అని ఒక మాట అంటే చాలు, ఫినిష్, వెంటనే పడతారు అంటారు. కానీ అది వాస్తవం. నరుడి కంటికి నల్లరాయి బద్దలవుతుంది అంటారు. అంటే రాయి కూడా పగిలిపోతుంది. కంటి చూపుకి అంత పవర్ ఉంది అని అర్థం అన్నమాట. ఆ యొక్క పవర్ తోని చూడడం వల్ల దృష్టి తగులుతుంది అంటాం. అయితే ఈ ఉప్పుకి దీనికి సంబంధం ఏంటంటే, మీరు చూడండి, ఉప్పు అనేటువంటిది ఇప్పుడు ఆహార పదార్థాల్లోని ఉప్పు వేస్తే, సమపాళ్లలో వేస్తే రుచి వస్తుంది, అదే ఉప్పుతో మనకి రుచి వస్తుంది. అదే ఉప్పు కొంచెం ఎక్కువైందంటే వెగట అవుతుంది. అసలు వేయకపోతే దానికి అసలు రుచే లేదు. మీకు ఉప్పు అనేది తగలకపోతే రుచే రాదు.
అంటే ఈ ఉప్పు ఎందుకు దీనికి ఇంత శక్తి అంటే సముద్రంలోని నుంచి ఉత్పన్నమైన సహజంగా వచ్చినటువంటిది కాబట్టి ఉప్పు. అలాగే లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇది సాగర మదనం తెలుసు కదా, తెలుసా సాగర మదనము? సాగర మదనం చేసేటప్పుడు అంటే సముద్రంలోనే ఈ మదనం అనేటువంటిది చేసేటప్పుడే విషము అందులో నుంచే ఉత్పన్నమైంది. అవునా? లక్ష్మి అందులో నుంచే వచ్చింది, అమృతము అందులో నుంచే వచ్చింది. అంటే ఆ సముద్రంలోని పూర్తిగా ఉండేటువంటివి ఏంటేంటి? విషము ఉంది, లక్ష్మి ఉంది, అలాగే అమృతము ఉంది. దానికోసమే కదా కొట్టుకున్నారు దేవతలు రాక్షసులు అందరూ కూడా. అంటే అటువంటి స్థలం, అటువంటి సముద్రంలో నుంచి వచ్చేటువంటి ఉప్పు కాబట్టి ఎటువంటి దాన్నైనా కూడా స్వీకరించగలిగేటువంటి శక్తి ఈ యొక్క ఉప్పుకుంది. అలాగే ఉప్పు దీపాలు పెడుతూ ఉంటారు, మీకు తెలుసో తెలీదు. లక్ష్మీదేవికి ఉప్పు దీపాలు పెడుతూ ఉంటారు. అలాంటి చోట ఉప్పు పెట్టినప్పుడు అది అమృతంతో సమానము. దాని మీద దీపం పెట్టి అమ్మవారి దగ్గర ఉండేటువంటి పవర్ ని గ్రాస్ప్ చేయడానికి, ఇక్కడ ఏదైనా కూడా గ్రాస్పింగ్, అంతేనా కాదా? ఇప్పుడు ఈ దిష్టి తీసేటప్పుడు లోపల ఉండేటువంటి ఆ నెగటివ్ ఫోర్స్ ని గ్రాస్ప్ చేయడానికి మనం అది చెప్పుకుంటూ తీస్తారు, ఈ దిష్టి ఆ దిష్టి అంటూ తీస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల ఉండేటువంటి ఆ నెగటివ్ ఎనర్జీ అంతా మనం ఇదివరకు కూడా చెప్పాను మీకు, ఏదైనా వేదం అంటే ప్రత్యేకించి ఏదీ లేదు. ఈ సౌండే వేదం, శబ్దమే వేదం. ఓంకారమైన దాని మీద ఎంతో మంది సైంటిస్టులు కూడా దాని మీద ఎన్నో రీసెర్చ్లు చేశారు. ఆ పవర్ అనేటువంటిది ఈ శబ్దోచ్చరణ, అందులో తెలుగు ముఖ్యంగా మనం ఏదైతే పలుకుతున్నామో దానికి ఒక రూపం ఉంది, దానికి ఒకటి ఉంది. ఇది అంత క్లియర్ గా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో మనం చెబుతూ ఈ తిప్పేటప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఉండేటువంటి ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ఉప్పు చాలా ఫాస్ట్ గా గ్రాస్ప్ చేస్తుంది. దానివల్లే ఉప్పుకి దిష్టికి అంత కనెక్షన్ ఉంది. ఇక మీరు అడిగింది ఏంటంటే ఏ ఉప్పు అన్నారు. మనకి సముద్రంలోంచి తీసేటప్పుడు ఏ ఉప్పు వస్తుంది? మనకి సాల్ట్ వస్తుందా? రాదు కదా. క్రిస్టల్స్ అంటే గడ్డలుప్పు అని కొన్ని ప్రాంతాల్లో అంటారు, కళ్ళుప్పు అని కొన్ని ప్రాంతాల్లో అంటారు. కళ్ళుప్పు అనేటప్పుడు అందులో మాట అండంలోనే కళ్ళు అని వచ్చాయి. అంటే ఈ దృష్టి ఏదైతే ఉందో అది ఫాస్ట్ గా గ్రాస్ప్ చేస్తుంది. అలాగే ఇది ఈ ఉప్పు ఏంటంటే మనం తీసుకువెళ్ళి నీళ్ళల్లోని పడేసాము అంటే తీసేసి ఏం చేస్తారు, అయితే నిప్పులో వేసేస్తారు, లేకపోతే నీళ్ళల్లో కలిపేస్తారు. ఎందులో కలిపేసినప్పటికీ దానికి అది అంతమైపోతుంది, కాలిపోతుంది, లేకపోతే నీళ్ళల్లో కలిసిపోతుంది. దానివల్ల ఇంకొకరికి ఎఫెక్ట్ రాదు. టోటల్ అది తీసేసి డిజాల్వ్ అయిపోతుంది, టోటల్ పోతుంది అని చెప్తారు. అలా చేసినందువల్ల ఖచ్చితంగా దిష్టిపోతుంది. అదే దీనికి దానికి సంబంధం. అలాగే లక్ష్మీ కటాక్షం ఇలా చేసినందువల్ల ఏంటంటే విషంతో పాటు హాలాహలంతో పాటు అమృతం వచ్చింది, అమృతంతో పాటు లక్ష్మి వచ్చింది. లక్ష్మి కూడా అక్కడి నుంచే పుట్టింది కాబట్టి లక్ష్మీ స్వరూపంగా కూడా ఉప్పుని తీసుకుంటారు. అందుకే సాయంత్రం పూటలు అలాగ ఒకరికి ఉప్పు ఇవ్వకపోవడము అలా చెయ్యొద్దు. అలాగే అందుకునేటప్పుడు కూడా ఇంట్లో కూడా ఎవరి చేతిలో నుంచి ఉప్పు తీసుకోవద్దు, ఎవరి చేతిలో నుంచి కింద పెట్టండి అంటారు. ఎందుకంటే అది ఈజీగా ఎనర్జీస్ ని లాక్కోగలుగుతుంది. గ్రాస్పింగ్ పవర్, ట్రాపింగ్ పవర్, ఏదో న్యూటన్స్ లాగా అట్లా లాగుతూ ఉంటుంది అన్నమాట. ఆకర్షణ శక్తి ఉంటుంది. అందుకోసమని ఉప్పుతో తీస్తే చాలా సులువుగా దిష్టిపోతూ ఉంటుంది. అమ్మ, ఈ దిష్టి తాకకుండా ఉండడానికి కొంతమంది కాటుక పెట్టుకుంటారు, కాళ్ళకి నల్ల పూసల దారం పెట్టుకుంటారు. నిజంగా అలా పెట్టుకుంటే దిష్టి తాకకుండా ఉంటుందా? అమ్మ, చాలా మంచి ప్రశ్న. ఎలా పడితే అలా ఏది చేసినా కూడా ఉపయోగం లేదమ్మా. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం చేస్తే వాస్తవంగానే అన్ని ఫలితం ఉంటాయి. ఇప్పుడు రక్ష అని దేవుడి దగ్గర దారం పూజలు చేసి ఒక తాడిస్తూ ఉంటారు. ఇప్పుడు అంత దాకా ఎందుకమ్మా, మనం త్రేతాయుగంలోని తీసుకుందాం. త్రేతాయుగంలోని లక్ష్మణుడు
సీతాదేవికి ఒక గీత గీసాడు, ఏమైనా చేశాడా అక్కడ? లేదు. చేయలే, ఆయన ఏమీ లేదు, అవును. ఒక గీత బాణంతో గీసి నువ్వు ఇది దాటి వెళ్ళకు అన్నాడు. సీతాదేవి అది దాటడంతో ఆవిడ అంత ఎఫెక్ట్ పడింది. అవును. అంటే అక్కడ లక్ష్మణుడి యొక్క శక్తి ఉంది, పవర్స్ ఉన్నాయి. ఆ పవర్ ఎలా వచ్చింది? ఏది ఊరికనే రాదమ్మా, ప్రతి ఒక్కళ్ళలో శక్తి ఉంది. ప్రతి ఒక్క జీవి కూడా ఏదో ఒక ప్రత్యేకతతోనే ఉంటుంది. ఇదే సత్యం. అందుకే డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్ అంటారు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక శక్తి ఉంటుంది. అది ఏది ఎలా ఉంటుంది అనేది మనకెవరికి తెలియదు. తనకి తాను గ్రహించగలిగి ఒక్కొక్కళ్ళు చాలా ఫాస్ట్ గా బయటపడతారు. కొంతమంది ఏమీ లేకుండా వాళ్ళల్లోని ఉండేటువంటి శక్తి వాళ్ళకి గుర్తు లేక తెలియక మనం ఎంతో మందిది వింటూనే ఉంటాం, ఆ శక్తి తెలియకపోవడం. అలాగే ఇది కూడా ఏంటంటే తనకి ఎంత శక్తి ఉండేటప్పటికి దైవీ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. మంచి ఉన్నది ఎంత నిజమో చెడు ఉన్నది కూడా అంతే నిజం. అలాగే ఇక్కడ కొన్ని కళ్ళు అటువంటివి ఉంటాయి. అది తగలకుండా ఉండాలంటే ఈ యొక్క నల్ల దారం అన్నారు మీరు. కొంతమంది అంటే సర్వకాల సర్వావస్థల్లోని పరమాత్ముని యొక్క సేవలోని ఉంటూ గురు సేవలోని పరమాత్ముని సేవలో ఉంటే వాళ్ళ వాక్కుకు కానీ వాళ్ళ యొక్క చేతికి కానీ కొన్ని శక్తులు వస్తూ ఉంటాయి. ఎలాగైతే లక్ష్మణుడికి ఆ యొక్క గురు అనుగ్రహంతోనే ఆ శక్తి వచ్చిందో, హనుమాన్ పరమాత్ముని అనుగ్రహంతో గురువు అనుగ్రహంతోనే ఆయనకు వచ్చిందిగా. అట్లా శక్తి కలిగినప్పుడు ఈ ఉపాసకులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా అది తీసుకుని కనుక కట్టితే వాస్తవంగానే చాలా మటుకు తొలగుతూ ఉంటాయి. అలాగే కొంతమంది కాటిక పిల్లలకు కూడా దిష్టి తాకకుండా. ఆ నలుపు అంటే అర్థం ఏంటి? చీకటి, అంధకారం. ఈ నలుపు పెట్టినందువల్ల ఇప్పుడు ఎంత దీంట్లో అయినా పెద్దగా నల్లగా అక్కడ కనిపించింది అంటే, ఇప్పుడు చూడమన్నాం అనుకో అమ్మా, ఒక తెల్ల కాగితాన్ని పెట్టి దాని మీద నల్ల మచ్చ పెట్టి ఈ కాగితాన్ని చూడు అంటే ఈ తెలుపు అంతా వదిలేస్తారు. దృష్టి ఎక్కడ పడుతుంది? చుక్కనే పడుతుంది. మనం ఎన్ని రకాలు చెప్పినా ఆ చుక్కనే చెప్తారు వాళ్ళు. నీకేం కనిపించిందంటే చుక్క కనిపించింది అంటారు, కానీ ఎవరు కూడా తెల్ల కాగితం కనిపించింది అని అనరు. అంటే కన్ను ఆటోమేటిక్ గా దాని మీద పడిపోతుంది. ఎప్పుడైతే కన్ను దాని మీద ఆటోమేటిక్ గా పడిపోతుందో ఆ దృష్టి ఏదైతే ఉందో ఆ దిష్టిగా టర్న్ అయ్యి ఆ దిష్టి అంతా అది స్వీకరించేస్తుంది. ఆ నెగటివిటీ అంతా స్వీకరించి మన దాకా రానియదు. అందుకోసమని ఈ నల్లతాడు కాళ్ళకంట కొంతమందికి మెడలో కూడా వేసుకుంటూ ఉంటారు. నల్ల పూసలు ముఖ్యంగా చూడండి, పెళ్ళైన ఆడవాళ్ళు నల్ల పూసలు ఖచ్చితంగా ధరించండి అంటారు. ఎందుకంటే అదేదో అలంకరణ కాదమ్మా, ఇప్పుడు అదొక అలంకరణ అయిపోయింది. అది అసలు అలంకరణ కోసం పెట్టలేదు. ఆ నల్ల పూసల యొక్క అర్థం కూడా దిష్టి తగలకుండా ఉండడం కోసమే. అలాగే పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడికి కూడా నల్ల చుక్క పెడతారు, బుగ్గ చుక్క పెడతారు. ఆ బుగ్గ చుక్క పెట్టడంలో అంతరార్థం కూడా అదే. పెళ్లి కొడుకుని చూడంగానే పెళ్లి కూతురుని చూడంగానే ఫస్ట్ వద్దన్నా బుగ్గ మీదకి పోతుంది మనకి, ఆ నలుపు మీదకే పోతుంది. సో సహము అది లాగేస్తుంది అనమాట. అప్పుడు ఆ దిష్టి తగలకుండా ఉంటుంది. అందువల్ల అది కట్టుకున్నందువల్ల ఉపయోగమే. కాకపోతే ఒక పద్ధతిలో ఒక ఆర్డర్లో తెలుసున్న వాళ్ళ ద్వారా కట్టుకుంటే చాలా మంచిది. చాలా చక్కగా వివరించారు మ్యామ్. ధన్యవాదాలు. హరి ఓం.